34th question. What is the distance between sun and the earth? సన్ కి మరియు ఎర్త్ కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 149 మిలియన్ కిలోమీటర్స్. సన్ నుంచి ఎర్త్కి ఎంత డిస్టెన్స్ ఉంది చూడండి, 149 మిలియన్ కిలోమీటర్స్. చాలా చాలా ఎక్కువ దూరం 149 మిలియన్ కిలోమీటర్స్ అంటే. సో నెక్స్ట్ క్వశ్చన్, 35th క్వశ్చన్. వాట్ ఆర్ ద హారిజాంటల్ సర్కిల్స్ డ్రాన్ ఆన్ ద గ్లోబ్? సో హారిజాంటల్ సర్కిల్స్, ఈ గ్లోబ్ ఏదైతే ఉందో ఈ గ్లోబ్ మీద హారిజాంటల్గా ఈ సర్కిల్స్ గీసినాం కదా, ఈ సర్కిల్స్ని, ఈ హారిజాంటల్ సర్కిల్స్ని ఏమంటారు? లాటిట్యూడ్స్ అంటారు. వర్టికల్గా గీసిన లైన్స్ లేదా వర్టికల్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? లాంగిట్యూడ్స్. ఏమంటారు? లాంగిట్యూడ్స్. సో హారిజాంటల్ లైన్స్ని ఏమంటారు? హారిజాంటల్ లైన్స్ ఆ సర్కిల్స్ని ఏమంటారు? లాటిట్యూడ్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 36th క్వశ్చన్ చూడండి. 36th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద 0 డిగ్రీ లాటిట్యూడ్ కాల్డ్? 0 డిగ్రీ లాటిట్యూడ్ని ఏమంటారు? ఈక్వేటర్. ద ఈక్వేటర్ అంటారు. ఇవన్నీ సర్కిల్స్ ఇట్లా గీసినాం కదా, సో సర్కిల్స్ ఇట్లా గీసినాం కదా, ఈ 0 డిగ్రీ సర్కిల్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఎర్త్ మీద ఉన్న 0 డిగ్రీ సర్కిల్, దీన్ని ఈక్వేటర్ అంటాం. ఏమంటారు? ఈక్వేటర్ అంటారు. 23 degrees ఆఫ్ నార్త్లో ఉన్న ఈ లాటిట్యూడ్ని ఏమంటారంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. 23 degrees అండ్ ఆఫ్ సౌత్లో ఉన్న ఈ ఈక్వేటర్ని ఏమంటాం? నాట్ ఈక్వేటర్, లాటిట్యూడ్. 23 అండ్ ఆఫ్ సౌత్ ఉన్న దాన్ని ఏమంటారని అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటారు. ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. సో నార్త్ వైపు ఉన్నది 0 degrees, దాన్ని నార్త్ పోల్ అంటాము. సౌత్ వైపు ఉన్న నాట్ 0 degrees, సో సౌత్ పోల్ ఉన్నదాన్ని, సౌత్ వైపు ఉన్నదాన్ని సౌత్ పోల్ అంటారు. సో నార్త్ వైపు ఉన్నదాన్ని ఆర్కిటిక్ సర్కిల్, సౌత్ వైపు ఉన్నదాన్ని అంటార్కిటిక్ సర్కిల్ అని అనడము జరుగుతుంది.